సంగారెడ్డి మియాపూర్ రోడ్డుపై వెళ్లే వారి ట్రాఫిక్ కష్టాలు అన్ని ఇన్ని కావు. రోజు రోజుకు రద్దీ పెరిగిపోవడంతో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే ఈ రోడ్డుపై ప్రయాణం అంటేనే వాహనదారులు వణికిపోయే పరిస్థితి. అందుకే అధికారులు ఈ ట్రాఫిక్ కష్టాలు పోయే విధంగా ప్రణాళికలు రూపొందించారు. హైదరాబాద్ శివార్లలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో పటాన్చెరు సంగారెడ్డి కారిడార్ ఒకటి ప్రస్తుతం రియల్ ఎస్టేట్ జహీరాబాద్ వరకు విస్తరిస్తుంది. ఇదే నేపథ్యంలో ఈ మార్గంలో ట్రాఫిక్ సమస్య తీవ్ర స్థాయిలో ఉంటుంది. మియాపూర్ నుంచి పటాన్చెరు వరకు పెద్దగా షాపింగ్ మాల్స్ అందుబాటులోకి రావడంతో పాటు ఐటీ కారిడార్ కు లింక్ ఉండడంతో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. అయితే మరిన్ని రోజుల్లోనే ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పడనుంది. నిజము, సంగారెడ్డి మియాపూర్ రోడ్డుపై వెళ్లే వారి ట్రాఫిక్ కష్టాలు చాలా తీవ్రంగా ఉన్నాయని అధికారుల దృష్టికి వెళ్లడంతో వాటికి ఖచ్చితంగా బ్రేక్ ఇవ్వాలని కూడా వాళ్ళు ఆలోచన చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మరి రోజు రోజుకి రద్దీ పెరిగిపోవడంతో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఈ రోడ్డుపై ప్రయాణం అంటేనే వాహనదారులు వణికిపోయేది. అందుకే అధికారులు ఈ ట్రాఫిక్ కష్టాలు పోయే విధంగా ప్రణాళికలు రూపొందించారు. 30 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ రోడ్డు విస్తరణకు 1400 కోట్ల వ్యయం అవుతుంది. ఇందులో రోడ్డు నిర్మాణ పనులకు 1000 కోట్లు, భూసేకరణ పరిహారానికి 400 కోట్లు ఖర్చు కానుంది. ఈ మార్గంలోనే ఉన్న కుకట్పల్లి వద్ద అత్యంత రద్దీ ట్రాఫిక్ వాహనదారులకు బెంబేలెత్తిస్తుంది. మెట్రో రైల్ ప్రాజెక్టులో భాగంగా జీహెచ్ఎంసీ ఇప్పటికే మియాపూర్ వరకు రోడ్డును విస్తరించింది. అక్కడి నుంచి రోడ్డు విస్తరణ బాధ్యతను జాతీయ రహదారుల విభాగం తీసుకునుంది. ఈ రోడ్డు 60 మీటర్లు వెడల్పు కానుంది. ప్రధాన క్యారేజ్ వే, దాని పక్కన సర్వీస్ రోడ్లు కలిపి 200 అడుగుల విశాలంతో రోడ్డు ఏర్పడనుంది. ఇక నగరంలో విశాలంగా ఉన్న ప్రధాన రోడ్డు ఇదే కానుంది. మరోవైపు ఈ రహదారిలో వాహనాలకు క్రాసింగ్ రోడ్లతో ఇబ్బంది లేకుండా అవసరమైన చోట్ల ఫ్లైఓవర్లను నిర్మించనున్నారు. జీహెచ్ఎంసీలతో పాటు పటాన్చెరు, ఇస్నాపూర్, ముత్తంగి, రుద్రారం, కంది ప్రాంతాల్లో ఫ్లైఓవర్ను నిర్మించనున్నారు. ఈ రోడ్లను 2 ఏళ్ల లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అధికారులు. నగరంలో ప్రస్తుతం రోడ్డు విస్తరణకు వీలుగా 60 మీటర్ల స్థలం అందుబాటులో ఉండగా కొన్ని ప్రాంతాల్లో తప్ప పెద్దగా నిర్మాణాలు అడ్డుగా లేవు. బిహెచ్ఎల్ దాటిన తర్వాత చాలా ప్రాంతాల్లో నిర్మాణాలను తొలగించాల్సి ఉంటుంది. ఈ రోడ్డు పూర్తయిన తర్వాత ముంబై, షిర్డీ, షోలాపూర్, గుల్బర్గా, మహారాష్ట్ర, కర్ణాటక వెళ్లే వారికి ట్రాఫిక్ ఇబ్బందులు తీరనున్నాయన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు ఛానల్.